అదే కదా తమ్నైలే ఉంది, అదొక్కటే ఉంది షార్ట్ కానీ. రైట్, వీడియోస్ దీంట్లో ఇగో జరిగినటువంటి దాడుల్ని సీసీ ఫుటేజ్ ఉన్నట్టుంది. ఇగో ఆ దాడులను చూడండి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒక పోల్ పెడదాం. ఇగో వచ్చి దాడులు చేసి వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది నిన్న జరిగినటువంటి దాడి. ఈ దాడిలో ఇగో చాలా ధ్వంసం చేసిరు, మహాన్యూస్ కార్యాలయం పైన దాడులు చేసిరు. ఈ దాడి వెనక పక్క కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడు, నో డౌట్, ఇక డౌటే లేదు దాంట్లో. ఎందుకు చెప్తా ఉన్నంటే గతంలో మా పైన చేసినటువంటి దాడుల విషయంలో పక్క కేటీ రామారావు హస్తం కాబట్టి కేటీ రామారావు ఇందులో ఏమను. అయితే దాడులు చేయడానికి పోయిందంతా బీసీ ఎస్సీ ఎస్టీలే. అంతే. మీకు దమ్ముంటే మీరు పోవచ్చు కదా, మిమ్మల్ని అంటే మా పోరగాళ్ళని నిరికిస్తే ఇప్పుడు జైల్లో పడే మావోని కాడికే నేను వీరుని సూర్యుని అనుకుంటాడు అలా కూర్చొని. ఈ విషయం ఏంటంటే మీరు దాడులు చేయకుండా మీరు పోలీస్ ద్వారా ఎదుర్కొని చట్టం ద్వారా ఎదుర్కొని ఉంటే మీకు ఏమైనా విలువ ఉండేది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన లుచ్చా పని ఇదే. ఇవాళ ఏమంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఈ దాడి ప్రజాస్వామ్యయుతం, ఇది అన్యాయం అని చెప్పి అంటా ఉన్నారు. రాత్రి పోలీసు వాళ్ళు పోయిరు, బీఆర్ఎస్ భవన్లో దాక్కున్నటువంటి గెల్లు శ్రీనివాస్ ఇంకా కొంతమంది అల్లరి మూకల్ని మీరు బయటికి మర్యాదగా పంపితే పంపురి, లేకపోతే మేము లోపలికి వస్తామంటే మీరు ఎట్లా వస్తారు? అసలు మీరు సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర అంటున్నారు. మరి ఏ వారెంట్ తీసుకొని పోయారు మీరు మహాన్యూస్ కాడికి? ఏ వారెంట్ తీసుకొని పోయారు మీరు అక్కడికి దాడులు చేయడానికి? అంటే కేటీ రామారావును ఆ ఛానల్ ఆయన అన్నాడు, ఆ ఛానల్ ఆయన కమ్మాయన ఈయన విలమైన, మనకేం తీటరా బీసీ వాళ్ళకు? వాళ్ళిద్దరు గల్లలు పట్టుకో ఏమన్నా పట్టుకొని సావని. సరే మీడియా అనే విషయం వచ్చినప్పుడు ఖండిద్దాం. కానీ ఇక్కడ కేటీ రామారావు గారు ఇటువంటి ఒక చిల్లర గ్యాంగ్ను ప్రేరేపించి దాడులకు తెగబడ్డావు. నీ సంస్కృతి ఏందో బయట పెట్టుకున్నావు, నీ విధానం ఏందో బయట పెట్టుకున్నావు. ఏమంటాడు ఆయన బీఆర్ఎస్ ఆయన? ఆంధ్ర మీడియా అని చెప్పి ఇదే కేటీ రామారావు ఆ టీ న్యూస్ అదంతా చెప్తారు. ఆంధ్ర మీడియా తెలంగాణ మీద అక్కసు కక్కుతుందని నిన్న యాంకర్ పాటలు కొడితే తెలంగాణ మీద కక్కినట్టు. విషయం ఏంటంటే ఇలా గమ్మత్తి విషయం ఏంటంటే ఇగో పేరు దేవిరెడ్డి నితిన్ రెడ్డి, ఊరు నెల్లూరు, చదివింది ఇంజనీరింగ్, దునియా చూసేటి వృత్తి వ్యాపారాలు, తెర వెనుక చేసేటిది ట్విట్టర్ టిల్లుతో దోస్తానా, కల్వకుంట్ల వారికి బినామీ, దొంగ వ్యాపారాలతో తన జేబు భారాసా ఖాతా నింపుడు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తెలంగాణలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుడు, ఒక ఎయిర్టెల్ టెలికాం డీలర్ గా లైఫ్ షూరు చేసిన దేవిరెడ్డి ఆంధ్ర ఛానల్ అని వాళ్ళని అంటుండగా కేసీఆర్ ఫేక్ మీడియాను నడిపేదంతా ఇగో ఈ ఆంధ్ర ఆయనే, నితిన్ రెడ్డి ఈయన పేరు. షార్ట్ గ్యాప్ లో కేటీఆర్ అండతో హైదరాబాద్ మెట్రోను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నిబంధనలను నియతును మంటగలిపి కోట్లు కమాయించాడు. మెట్రో రైలు పట్టీల కింద ఫుట్పాత్లు, సైడ్ వాక్స్ నిర్మాణాల అక్రమ కాంట్రాక్టులు, కేకేఆర్సీ కంపెనీ పేరుతో చెక్ పోస్టు నుండి హైటెక్ సిటీ వరకు సైడ్ వాక్, అడ్డగోలుగా జిహెచ్ఎంసీ బస్ షెల్టర్ల నిర్మాణం, నిర్వహణ, ఆ అడ్వర్టైజ్మెంట్ ఆదాయం వీరి జేబుల్లోకి. చివరికి ఇది కూడా నిర్వహించలేక చేతులెత్తేసిన వైనం. ఇక తర్వాత ముచ్చట, మెట్రో స్టేషన్ల కియోస్కులు ప్లాన్ చేపించి ఎస్ఆర్ ఈయనే కేటీ రామారావు లేబర్ చట్టాలు తూట్లు పొడిచే అక్రమ వ్యాపారాలు, తన నాశనం చేసిన ఘనత కొనుగోలు డీల్స్, మిర్రర్ టీవీ, పల్స్ టీవీ, తెలుగు స్క్రైబ్, డిజీ టీవీ ఇట్లా ఛానళ్లలో పైసలు పెట్టి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టి నిర్వహించి ఇదే కాదు చాలా ఆ సిగ్నల్ టీవీ ఇంకొక 23-24 ఛానళ్ళు ప్రతి నెల పైసలు ఇచ్చి వీళ్ళే ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తారు అన్నట్టు. ఫేక్ న్యూస్ మొత్తం డెవలప్ చేయించేది అంతా వీళ్ళే. నువ్వు ఇంకా ఆంధ్ర తెలంగాణ ఛానల్ అని చెప్పి టీ న్యూస్ సిగ్గు లేకుండా మాట్లాడు, మీకే నడుస్తుంది అది. మీరు ఈ తమ్మునైలు పెడితేనే ఓర్చుకోలేదు, కానీ మీ ఫేక్ న్యూస్ తోటి ఫేక్ మీడియా సంస్థలతోని ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు. నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఎన్ని వీడియోలు తయారు చేసిరు మీరు? నేనే కేసు పెట్టినా కదా, కేసు హైకోర్టులో ఉంది కదా. ఇప్పుడు
మొత్తం ఫేక్ మీడియాని తయారు చేసి ఫేక్ వార్తల్ని ప్రాపగండ రూపంలో పంపించినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు కేటీ రామారావు గారి ప్రధాన పాత్రధారుడు ఈ ఫేక్లు అన్నిట్లలో. ఈ తప్పుడు అక్కడ అయ్యా కొడుకులు వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసిన బరాబరే చేసి మీరు దుర్మార్గాలకు పాల్పడతారు, జడ్జీలను వదలరు, ఇంట్లున్న భార్య పిల్లలను వదలరు, చేసేటి అని లంగ పనులు. మళ్ళీ మీదకి వెళ్ళిపోయి మేము శుద్ధపూసలమని చెప్పి మళ్ళా దాడులు. కానీ పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, వీళ్ళకు ఇప్పుడు దొరికిన వాళ్ళను మళ్ళొక్కసారి ఇంకెక్కడికైనా దాడికి పోవాలంటే అమ్మ వద్దురు అనాలి. ఇక ఆ తరీకాలో వీళ్ళందరినీ గౌరవించురి. అరుచుకోరంటారు. ఈ రకంగా ఇది 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 వీళ్ళు కూడా ఇప్పుడు వ్యూస్ కోసం గింత చిల్లర తమ్నైల్సా. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.